లెంట్ కాలంలో 23వ రోజు 4వ సోమవారం. మనల్ని దేవుని వాక్యంపై అచంచలమైన విశ్వాసం ఉంచడం మరియు ఆయన ఇచ్చే నూతనత్వాన్ని స్వీకరించడం గురించి చెబుతుంది. ఈ రోజున రాజకీయ అధికారి కుమారుని స్వస్థత గురించి ధ్యానిస్తాము. యేసు స్వయంగా రాకపోయినా ఆయన చెప్పిన మాటను నమ్మి ఆ అధికారి ఇంటికి వెళ్ళాడు. మన కంటికి కనబడిన దాన్ని కూడా దేవుని వాగ్దానం ద్వారా నమ్మడమే నిజమైన విశ్వాసం అని ఈరోజు సందేశం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన పరలోకపు తండ్రి, ఈ లెంటు కాలంలో 23 రోజు నీ పాద సన్నిధికి వస్తున్నాము ప్రభువా. నీ మాటకున్న శక్తిని మేము నమ్ముతున్నాము. అనేకసార్లు మేము కంటికి కనిపించే ఆధారాల కోసం వెతుకుతున్నాము, కానీ నీ వాగ్దానాన్ని నమ్మడంలో వెనుకబడుతున్నాము. మా అవిశ్వాసాన్ని క్షమించండి తండ్రి. ఆనాటి అధికారి వలె నీవు చెప్పిన మాటను సంపూర్ణంగా నమ్మి నిశ్చింతగా ఉండే హృదయాన్ని మాకు ప్రసాదించు. మా జీవితాల్లో ఉన్న పాత రోతలను, పాపపు జ్ఞాపకాలను తుడిచివేసి నీ వాగ్దానం చేసిన నూతనత్వంతో మమ్మల్ని నింపండి. మా ప్రార్థనలను ఆలకించి మా కుటుంబాలలో ఉన్న అనారోగ్యాలను, సమస్యలను నీ ఒక్క మాటతో స్వస్థపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి.